అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏవండో ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ మీ అందరికీ ముందుగానే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను గదా! నర్సరీ మేళాకి విజిట్ చేయడానికి వెళ్తున్నాను. అయితే నిన్న ఆల్రెడీ నేను నర్సరీ మేళా విజిట్ చేయడానికి వెళ్ళాను. కానీ నర్సరీ మేళా క్లోజ్ ఉందండి. వాళ్ళకేదో పర్మిషన్ దొరకలేదని క్లోజ్ చేశారనమాట. అందుకని ఇవాళ పొద్దున్నే మళ్ళీ నర్సరీ మేళాని విజిట్ చేయడానికని వెళ్ళాననమాట. అయితే ఇవాళ మనం నర్సరీ మేళా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్లో గివ్ అవే నడుస్తుందన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఈ గివ్ అవేలో నేను ఇవాళ వీడియోని గివ్ అవే ప్రశ్నతో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అయితే ఇవాళ మన గివ్ అవేలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే, కనులు సేద తీరువాయే అనే నవల మన ఛానల్లో పాడ్కాస్ట్ రన్ అవుతుందని మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అందులో రాధ ఒక దేవుడికి అమౌంట్ ఇవ్వాలి అని అనుకుంది. ఆ దేవుడి గుడి ఏ ఏరియాలో ఉంది? సో, ఆ దేవుడి గుడి ఏ ఏరియాలో ఉంది? అదనమాట నా గివ్ అవే ప్రశ్న. అయితే గబగబా ఈ ప్రశ్నకు సమాధానం మీరు చెప్పేయండి. అయితే నర్సరీ మేళాలో ఎంటర్ అవ్వంగానే నాకు ఇలా కొన్ని సీడ్స్ కనిపించాయన్నమాట. సో, లీఫీ వెజిటబుల్ సీడ్స్ కొన్ని తీసుకుందాం కదా అని నేను ఇలా కొన్ని సీడ్స్‌ని తీసుకున్నాను. సో, మేబీ ఎవరికైనా అవసరమైనా ఇవ్వడానికి బావుంటుంది అని కొన్ని నేను కూడా యూజ్ చేసుకోవచ్చని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత తెలిసింది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉందనిపించి, కానీ లిమిటెడ్ వరకు మాత్రమే తీసుకున్నా అనమాట. అయితే ఇది స్టాల్ నెంబర్ 3. ఇక్కడ అన్ని రకాల విత్తనాలు, కొన్ని పాట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ నేనైతే ఏం తీసుకోలేదు. జస్ట్ మీకెవరికైనా యూజ్ అవుతుందేమో అని ఒక వీడియోని ఇలా తీసుకున్నాను. ఇది బ్లాక్ డి అండ్ స్టాల్ నెంబర్ 3 అనమాట. వర్షం పడుతుంది కదా, అందుకని ఒక ఆర్డర్లో అన్ని స్టాల్స్ తీయలేకపోయాను. కానీ మ్యాక్సిమం అన్ని స్టాల్స్ కవర్ చేశాను. ఇక్కడ స్టాల్ నెంబర్ 4లో ఏమీ లేవు. ఇదేమో స్టాల్ నెంబర్ 6. ఇక్కడ ఏంటంటే టవల్స్ అనేసి అన్నారు వీళ్ళు. ఇది ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కిచెన్లో ఎక్కడైనా వాటర్ పడిపోతే ఈజీగా తుడుచుకోవడానికి బాగుంటుంది కదా. సో, అలాంటి టవల్ ఇది ఒకటి 100 రూపీస్ ఏమో చెప్పారు. మీకు ఎవరికైనా అవసరమైతే తీసుకోండి. నేనైతే తీసుకోలేదు. సో, ఇదేమో మొక్కలకి సంబంధించిన ఇంగువ, ఇంకా అలానే మొక్కల పెరుగుదలకు సంబంధించిన కొన్ని లిక్విడ్స్, సాల్ట్ అన్ని ఆర్గానిక్ వేలో ఉన్నవన్నమాట. ఇంకా కొన్ని ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక ఇవేమో చాలా నచ్చాయండి నాకైతే. ఇవి మన మొక్కల ప్లాంటర్స్‌ని మనం రకరకాలుగా సెట్ చేసుకునే స్టాండ్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్‌లో ఉన్నాయండి. అన్నీ కూడా 3500, 4000 అలా ఉన్నాయి ఇక్కడ. బట్ చాలా బాగున్నాయి అనమాట. సో, కొన్ని ఐడియాస్ మనకు ఇలాంటి నర్సరీ మేళాస్‌కి వెళ్ళినప్పుడు మనకి తడుతూ ఉంటాయి. ఓకే, ఇలా కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనే థాట్స్‌లో మనం ఉంటామనమాట. ఈ పక్కనే ఇంకొక నర్సరీ ఉందండి, ఎలీస్ వరల్డ్ అని. సో, ఈ నర్సరీలో అన్ని శాంప్లింగ్స్ దొరుకుతున్నాయి. అలాగే ఎడీనియం ప్లాంట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా ఎడీనియం ప్లాంట్స్ కాకుండా ఇక్కడ ఒక స్పెషల్ ప్లాంట్‌ని కూడా నేను చూశానండి. సో, అది చాలా రేర్ వెరైటీ. ఈ నర్సరీ మేళాలో మీకు ఎక్కడా కూడా కనపడని ఒక మొక్క అని చెప్పుకోవచ్చు. నేను ఆ మొక్క లీఫ్‌ని టేస్ట్ కూడా చేశాను. చాలా 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 బాగుంది. మేకలాగా మేసేస్తానేమో అనుకున్నానన్నమాట. అంత బాగుంది ఆ ప్లాంట్. ఆ ప్లాంట్ ఏంటో తెలుసా? అదే పాన్ మసాలా ప్లాంట్ అండి. ఎంత బావుందనుకున్నారు టేస్ట్. అలా నోట్లో వేసుకోగానే అబ్బా! భలే ఉందంటే నమ్ముతారో లేదో నాకు తెలీదు గానీ, ఇది మౌత్ రిఫ్రెషనర్ కింద కూడా చాలా యూజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు బ్యాగ్‌లో 4, 5 ఆకులు పెట్టుకొని అలా వెళ్ళిపోతే ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం అలా నమిలేయొచ్చనమాట. చాలా అంటే చాలా బావుంది. నాకైతే చాలా 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 నచ్చేసింది. మీ అందరికి కూడా చాలా నచ్చుతుంది. బట్ లిమిటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి. నాకు తెలీదు మీ అందరికీ కూడా దొరుకుతాయి అని. సో, ఆ నర్సరీ వాళ్ళు కూడా ఈ నర్సరీ మేళాలో ఎక్కడా కూడా ఇలాంటి ప్లాంట్ లేదండి, ఇది చాలా రేర్ ప్లాంట్ అని చెప్పారనమాట. అయితే లీవ్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే మన ఇంటి కోసం నేను ఒక ప్లాంట్‌ని అయితే తెచ్చేసుకున్నాను. మీకు తప్పకుండా ఆ ప్లాంట్ పైన ఒక వీడియోని చేసి పెడతాను ఇంకొకసారి. నర్సరీ అయితే A10లో ఉందన్నమాట. సో, ఎవరైనా కావాలంటే విజిట్ చేయొచ్చు. ఎడీనియమ్స్ చాలా 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 బాగున్నాయి. ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయి. చాలా బాగుంది.
నాకైతే ఇక్కడైతే నేను తీసుకున్నది ఒక ఎడీనియం తీసుకున్నాను. అండ్ అలాగే పాన్ మసాలా తీసుకున్నాను. అలాగే ఇది ఇంకొకటండి. ఇదేంటంటే దానిమ్మ పూలనమాట. ఓన్లీ గుత్తి దానిమ్మ అట. ఓన్లీ పూల దానిమ్మ. ఓన్లీ పూలు మాత్రమే పూస్తాయట. ఇది ఈ ప్లాంట్ ఓన్లీ పూలు మాత్రమే పూస్తాయి అన్నారు. అన్ని మొక్కలు కూడా వీళ్ళ దగ్గర పళ్ళతోటే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. చూడండి, ఇది పువ్వు దానిమ్మ అట. దానికి ఫ్రూట్స్ రావు, ఓన్లీ ఫ్లవరింగ్ కోసమే అనేసి అంటున్నారనమాట. సో ఇక ఈ నర్సరీ నుంచి ఇక్కడ నుండి మనం A9 స్టాల్ దగ్గరికి వెళ్తున్నాం. A9 స్టాల్లో ఏమున్నాయంటే, సో వీళ్ళ దగ్గర ఇలాంటి ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్ అండ్ సీజనల్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ సీజనల్ ప్లాంట్స్లో పెటూనియా, జినియా ఇలా రకరకాల మొక్కలు ఉన్నాయి. సో అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఇంకా వెజిటబుల్ శాంప్లింగ్స్ అయితే చాలా ఉన్నాయండి. 10 రూపీస్, 20 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ప్యాకెట్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవేమో 30 రూపీస్. అండ్ ఇలా శాంప్లింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ శాంప్లింగ్స్ ఏమో 10 రూపీస్ అని అన్నారనమాట. సో ఇక్కడ టెర్రస్ గార్డెన్లో పెంచుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ శాంప్లింగ్స్ అన్నీ. అలాగే వచ్చేది మనకి వింటర్ సీజన్ కాబట్టి, వర్షాకాలం అయిన తర్వాత వింటర్ సీజన్లో ఫ్లారింగ్ వచ్చే ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో శాంప్లింగ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది. అలాగే మనం ప్యాకెట్స్లో కానీ పాట్స్లో కానీ మొక్కలు తీసుకుంటే కనుక అవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. సో వాటి ఫ్లవర్స్ కూడా తొందరగా అయిపోతాయి. ఇలాంటి శాంప్లింగ్స్ తీసుకుంటే అవి తక్కువ బడ్జెట్లో వస్తాయి. అలాగే మనం ఎక్కువ రోజులు మనం ఉంచుకోవచ్చు అనమాట. ఇది A9. అలాగే ఇక్కడ డిఫరెంట్ ప్లాంటర్స్, అలాగే స్టాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో ఏంటంటే ఒక ప్లాంటర్ స్టాండ్ నేను తీసుకోవాలి అని అనుకున్నాను. అది 1700 సంథింగ్ అని చెప్పారు. ఇలాగే ఈ పాట్స్ ఉన్నాయి కదా, ఇదేమో 120 రూపీస్, మీకు 100 రూపీస్కి ఏమో వస్తుంది అనేసి అన్నారనమాట. సో చూశాను, అన్నీ బాగానే ఉన్నాయి అని అనిపించింది. కానీ లగేజ్ కదా, తీసుకెళ్ళడానికి కొంచెం కష్టం అవుతుంది. మన చేతితోటే మనం ఏదో ఒక పాట్ చేసేసుకుందాంలే అని నేను ఇక్కడైతే పాట్స్ ఏం తీసుకోలేదు. స్టాండ్స్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఎన్ని రకాలుగా మనకున్న స్పేస్ని బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. సో నేను ఒక స్టాండ్ అయితే తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. కానీ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి కదా. స్టాల్ అయితే A08 అనమాట. సో A08 స్టాల్ ఇది. ఇక్కడ ప్లాంటర్స్ అండ్ పాట్స్ ఉన్నాయి. వర్షము ఘోరంగా దంచేస్తుందండి. అసలు ఇలా వస్తుంది, అలా ఆగుతుంది. అబ్బా, అందుకే వీళ్ళు అన్ని ఫుల్ ప్యాక్ చేసేసి ఉంచారు. సో ఈ స్టాండ్ అయితే తీసుకుందాం అని అనుకున్నాను. బట్ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే కొంచెం కష్టమే కదా, అందుకని ఇక తీసుకోలేదన్నమాట. ఇంకా ఇక్కడేమో అన్ని రోజ్ ఫ్లవర్స్, జాస్మిన్, ఇలా అన్ని పూల మొక్కలు, మనం నిత్యం మన ఇంట్లో పెంచుకునే పూల మొక్కలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్లాంట్స్ అన్నీ కూడా మనీ ప్లాంట్స్, అలాగే మనం ఏవైతే హ్యాంగింగ్ పాట్స్లో వేసుకుని పెంచుకుంటామో ఆ ప్లాంట్స్ అన్నింటినీ కూడా ఇలా మొక్కల్లాగా ఎలా పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నట్టుగా ఇలా సెట్ చేసి పెట్టారనమాట. ఇక్కడ చాలా వరకు ఇండోర్ ప్లాంట్స్, రకరకాల క్రోటన్స్, అలాగే కాలా లిల్లీ చూడండి. కాలా లిల్లీ అంటే, కాలా అంటే నలుపు అనమాట. లిల్లీ నలుపు రంగులో ఉందని కాలా లిల్లీ అన్నారు. ఇది 600 రూపీస్ అంట. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. అలాగే కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కలర్స్. అలాగే కలాంచీలో ఎన్ని రంగులు ఉన్నాయనుకుంటున్నారు? చాలా రంగులు ఉన్నాయి కలాంచీలో. చాలా రకాల రోజెస్ ఉన్నాయి. అబ్బా, చూస్తే అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది అనమాట. అంత బాగున్నాయి ఈ నర్సరీ మేళాలో ప్లాంట్స్ అన్నీ కూడాను. చెప్పాలంటే ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా బయట కనపడే ప్లాంట్సే. అవి కాకుండా ఇక్కడ కొన్ని వాటర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మొజాయిక్ ప్లాంట్, ఇంకా కొంచెం లోటస్, అలాగే సకులెంట్స్ కూడా ఉన్నాయి. సో సకులెంట్స్ ఇక్కడ నేను తీసుకోలేదు. నాకు వేరే షాప్లో కొంచెం సకులెంట్స్ కొంచెం తక్కువగా అనిపించాయి. సో అక్కడ తీసుకున్నాను. స్టాల్కి వెళ్ళినప్పుడు మీకు నేను తప్పకుండా చూపిస్తాను. అలాగే ఇదేమో C01 అనమాట. ఇక్కడైతే మినియాచర్ గార్డెనింగ్కి, ఇంకా చాలా రకరకాల మన గార్డెన్లో మొక్కల్ని అలంకరించుకోవడానికి ఎన్ని రకాలు వాడతామో అవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ 25 రూపీస్ నుంచి చిన్ని మొక్కలు క్యూట్గా భలే ఉన్నాయనుకోండి. ఎంత బాగున్నాయో చూడండి. మన గార్డెన్లో రకరకాలుగా డెకరేట్ చేసుకొని మనం చూసుకొని మరీ మురిసిపోవచ్చు అనమాట. కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు కొన్ని థాట్స్, ఐడియాస్ వచ్చాయన్నమాట. అవన్నీ కూడా మీకు నేను త్వరలోనే చెప్తాను. అయితే ప్రస్తుతానికి ఇలా
ఈ వీడియోనైతే చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ చూసారా బటర్‌ఫ్లైస్, మన గార్డెన్‌లో మన మొక్కల మధ్య పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి, ఆనందించడానికి, అసలు ఏ మొక్కనైనా ఎలా డెకరేట్ చేసుకోవాలి అని చూడడానికి ఇదొక ఉదాహరణ అనమాట. సో, ఇలాంటివి ఇక్కడ నేను రూ. 25 నుంచి కూడా చూసాను. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంది. సైజుని బట్టి, వేరియేషన్స్‌ని బట్టి వాటి ప్రైజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో, బాగున్నాయి కదా! ఇవేమో బెల్స్, హ్యాంగింగ్ బెల్స్ చాలా బాగున్నాయండి. యాహ్! ఇదంతా చూస్తుంటే చాలా భలే అనిపించింది నాకైతే. ఒక పక్క వర్షం పడుతుంది గానీ, అయినా సరే నాతో పాటు మీ అందరూ కూడా వీటిని చూసి ఆనందిస్తారు కదా అనేసి ఇక అలా మొత్తం అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాను. కానీ వీటిలో మనకి చాలా వరకు మనకు కూడా ఉపయోగపడే ఒక ఐడియాస్ అనేవి ఉన్నాయన్నమాట. కొన్ని స్టాల్స్‌లో నాకు అంతగా ఏమీ కనిపించలేదు. నేను అలాంటివి కవర్ చేయలేదు. ఇదేమో కంప్లీట్‌గా అడీనియం. అడీనియం చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ మొక్కలు అంటారా రూ. 10 నుంచి లక్షల వరకు కూడా మొక్కలున్నాయండి. సో, అంత పెద్ద నర్సరీ మేళా ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట. బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఇలా అదర్ స్టేట్స్ అన్ని చోట్ల నుంచి వచ్చారు. కానీ ఇన్ని చోట్ల నుంచి వచ్చినా కూడా నిన్న పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది విజిటర్స్ ఇబ్బంది పడ్డారు. అలాగే వీళ్ళకు కూడా పాపం కస్టమర్స్ లేక చాలా నష్టపోయారండి ఈసారి. జనరల్‌గా 29th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 2 వరకు ఉంటుంది నర్సరీ మేళా అన్నారు కదా! సో, చాలామంది ఏంటంటే వీలు చూసుకొని పిల్లల్ని స్కూల్‌కి పంపించి వెంటనే బయలుదేరి వచ్చారు. కానీ ఎంట్రీ అయితే ఇవ్వలేదు. ఏదో పర్మిషన్ ప్రాబ్లమ్ ఉండి ఇవ్వలేకపోయారనమాట. కానీ ఎలా అయితే ఇవాళ మాత్రం పర్మిషన్ అయితే ఇచ్చారో అందుకైతే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇవేమో చాలా బాగున్నాయి కదా! ఇవి కొంచెం కొత్తగా డిఫరెంట్‌గా అనిపించాయి నాకు. మన బాల్కనీ గ్రిల్స్‌కి కానీ, లేదంటే వాల్‌కి కానీ అలా హ్యాంగ్ చేసుకుని అందులో మనం పాట్స్‌ని అలా ఫిట్ చేసుకోవచ్చనమాట. చాలా బాగున్నాయి. ఇందులో స్ట్రెయిట్‌గా ఉంది కదా! రెక్టాంగిల్ షేప్‌లో అదేమో 800 అన్నారు. ఇంకొకటేమో ఐ మీన్ మెలికలు తిరిగి ఉంది కదా! ఇలా డిజైన్‌లా అదేమో రూ. 1000 అట. ఒక హ్యాంగింగ్ వాల్‌కైనా వేసుకోవచ్చు, లేదా బాల్కనీ గార్డెన్‌కైనా వేసుకోవచ్చు. ఇది గార్డెన్ గ్లోరీ వాళ్ళ స్టాల్ అనమాట. ఇవండి రకరకాల స్టాండ్‌లు. బాగున్నాయి కదా! ఇవండి మరి పార్ట్ 1లో నేను చూపించిన స్టాల్స్. ఇక పార్ట్ 2లో ఇంకా కొన్ని స్టాల్స్, అలాగే డిఫరెంట్ మొక్కలు, చాలా చాలా యూనిక్ వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం పార్ట్ 2లో కవర్ చేద్దాం. సరేనా మరి? ఇదండి మరి ఇవాల్టి మన వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్.